10th పరీక్షా పత్రం లీకేజ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఉన్నటువంటి కొనతం దిలీప్ అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన్నె క్రిషాంక్ల మీద కేసు నమోదైంది. దాంతో పాటే డిజిటల్ మీడియా పేరుతోటి విదేశాలు తిరిగి 18 కోట్ల రూపాయలు విదేశీ పర్యటనలు ఖర్చు పెట్టాడు దిలీప్ కొనతం అని చెప్పేసి అదొకటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మీడియాలో చర్చగా మారింది. దాని గురించి మనతో మాట్లాడడానికి క్లారిటీ ఇవ్వడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి క్రిషాంక్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏంది ఇది వాస్తవమా? అసలు పేపర్ లీక్ కేసులో అది మీకు చుట్టుకోవడం ఏంటి? అందులో కేసు కావడం వెనకాల ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? నిజంగా బయట పెట్టినందుక లేక మీరు లీక్ చేసినని చెప్పేసి ఆరోపణలు వస్తుంది, అది ఏంది? ప్రవీణ్ భాయ్, ఒక్క ట్వీట్కి 3 ఎఫ్ఐఆర్ల, ఒకటే ఒక ట్వీట్. ఆ ట్వీట్ కూడా ఏంటిది? పేపర్ లీక్ జరిగిందా లేదా అని అంటే ఇవాళ డైరెక్ట్గా అక్కడ ఉన్న డిఎస్పీ, నకరికల్ డిఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి సుమారు 13-15 పేర్లు, ముద్దాయిల పేర్లు ఇచ్చారు. ఫస్ట్ దీన్ని ఏమని ప్రయత్నం చేసిర్రు? ఒక అమ్మాయిని బలిపశువుగా చూపెట్టి ఇది ఒక అమ్మాయి చేసింది, ఏదో ఆకతాయిలు చేసిర్రు అన్నట్టు ఆమెని డిబార్ చేసిర్రు. కానీ ఎప్పుడైతే ఆమె వీడియో బయటకు వచ్చిందో ఆమె నేరుగా చెప్పింది దట్ నన్ను భయపట్టించి నా పేపర్ లాక్కొని ఇదంతా చేసిర్రు అని. కిటికీలోంచి వాట్సాప్ లో ఫోటో తీసుకున్నారు. ఇది వచ్చిన తర్వాత ఆమె ఇంకొకటి ఏమి చెప్పింది? నేను ఇవాళ పరీక్షలు రాయలేకపోతున్నాను, నన్ను డిబార్ చేసిర్రు. ఒకవేళ నా మీదున్న నిషేధాన్ని ఎత్తివేయకపోతే నేను నా ప్రాణాలైనా కూడా ఇచ్చేస్తాను అనేసి అంత సీరియస్గా చెప్పింది. ఆ తర్వాత ఇవాళ మీరు గమనించండి, అరెస్ట్లు అయినాయి. మేము చేసింది ఏంటిది? ఎవరెవరైతే అరెస్ట్లు అయిందో అది ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటిని ఆ లిస్టు, ఆ పేర్లను చూసి అసలు ఎవరు వీళ్ళు అంత సాధారణంగా అయితే చెయ్యరు కదా, అంటే వెనకాల పండు ఏం సపోర్ట్ ఉంది, ఎట్లుంటది సపోర్ట్, ఏంది ఇది అనేసి ఒకటి చూసిన. ఇంకొకటి, వాళ్ళందరు మిత్రులు అన్నట్టు ఏదో అంటున్నారు కానీ కాదు. ఒకటి గమనిస్తే వాళ్ళందరి ఏజ్ గ్రూప్స్, అందులో ఒక జిరాక్స్ సెంటర్ ఆయన ఉన్నాడు, అందులో కొందరు యంగ్స్టర్స్ ఉన్నారు, కొందరు పొలిటికలీ బ్యాక్డ్ ఉన్నారు, మరియు కొందరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్నారు, ప్రిన్సిపల్ స్థాయి వాళ్ళు అందులో ఉన్నారు. సో కొందరు పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాసిన పిల్లలు, రాస్తున్న పిల్లలు. ఈ అంత కోఆర్డినేషన్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇది వీళ్ళ ప్రొఫైల్స్ ఏంటి అని ఇమీడియట్ గా మనకు సోషల్ మీడియా చూస్తాం. ఇవి చూసినప్పుడు అక్యూజ్డ్ 1 చిట్ల ఆకాష్ అని ప్రొఫైల్ కొట్టగానే మొత్తం ఆయనతో పాటు వేముల వీరేశం గారి ఫోటోలు కనబడతాయి. కేవలం ఒక్కసారి ఏదో అడపదడప ఎవరైనా కూడా కలవచ్చు. కొన్ని సంవత్సరాలు ఆయనకు ప్రధాన అనుచరుడుగా ఉండి నంబర్ 1 ఇది. ఇంకా చిట్ల శివ, బండి సీను అని ఇట్లా రకరకాల అక్యూజ్డ్ అందరి కూడా ఎవరితోనో ఒకళ్ళతోని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఫోటోలు, ఇవి అవి, ఇట్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోటోలు, ఏంది అనేది ప్రొఫైల్ ఫోటోలో హస్తం గుర్తు ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ప్రశ్నించొద్దా? ఖచ్చితంగా. మేము ఇవాళ దాన్నే అవి పెట్టి మరి దీని వెనుక వీళ్ళందరూ ఉన్నారు, మీరు సిబిఐ విచారణ చేయండి, మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి. అండ్ ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఒకటి పేపర్ లీక్ అయిందని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఉల్టా సీఎం ఆఫీసు, సీఎం చీఫ్ పిఆర్ఓ గారు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తారు, ఎస్ఎస్సి పేపర్ విషయం మీద మీరు ఎవరన్నా ప్రచారం చేస్తే కేసులు వేస్తాము అని బెదిరిస్తారు డే 1. మరి వాళ్ళ అదే చేస్తున్నారు మీరు. మేము ప్రశ్నించింది ఏంటిది? నిజంగానే సిబిఐ విచారణ చేయండి, సిబిఐ విచారణ చేసి ఆ మొబైల్ ఫోన్లు అన్ని కూడా సీజ్ చేయండి, లేకపోతే అందులోకి మొత్తం డేటా ఎరేజ్ అయిపోతుంది. చిన్న విషయం కాదు కదా. 5 లక్షల మంది పిల్లలు వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ డేనే ఒక పేపర్ అయ్యి అక్కడ ఒక అమ్మాయి ఒక్కలైనా కూడా ఆ అమ్మాయి బాధితురాలైతే, ఇఫ్ షీ ఈస్ ద విక్టిమ్, ఏ మోడస్ ఆపరాండిలో అవుతుంది? ఇవాళ ఒక స్కూల్ ప్రిన్సిపల్ అని ఇన్వాల్వ్ ఉన్నాడంటే తన ట్రాక్ రికార్డ్ ఏంటిది? ఎందుకు అనంటే మేము తర్వాత నకరికల్లో ఉన్న వాళ్ళు ఎంతో మందితో మాట్లాడితే ఏం చెప్తున్నారంటే కేవలం ఈ ఎస్ఎస్సి కాదు, మొన్న ఇటీవల జరిగిన బోర్డ్ ఎగ్జామ్ కూడా వీళ్ళు ఇట్లనే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇట్లనే చేసిర్రు అని చెప్తున్న వాళ్ళు. వీళ్ళు రెగ్యులర్ గా కూడా ర్యాంకింగ్స్ కోసం ఇదంతా చేస్తూ ఉంటారు. ఆ స్కూల్ యజమాని ఎవరైతే ఆ ప్రిన్సిపల్ అందులో చేస్తున్నాడో ఆ స్కూల్ కి వచ్చిన ర్యాంక్స్ ఇవాళ అనుమానాస్పదంగా ఉంటాయి, అన్ని క్వశ్చన్ మార్క్ ఉంటది. ఇంత లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలి, జరుగుతుందా మరి ఆ దిశలో? అది కాకుండా వాళ్ళు చేసింది ఏంటిది? వాళ్ళ ఇంత పెద్ద ఎస్ఎస్సి పేపర్ లీక్ విషయం మీద అయితే ఎఫ్ఐఆర్ నంబర్ 1, ఎఫ్ఐఆర్ నంబర్ 2, ఎఫ్ఐఆర్ నంబర్ 3, 3 ఎఫ్ఐఆర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంట, అందులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చింది అంటే కేటీఆర్ గారి మీద ఏం చేద్దామా అనేసి. పోనీ వాళ్ళ కులాలు ఎవరు ప్రస్తావించలేదు, మా ట్వీటింగ్ అలాగే ఉన్నది, దాన్ని డిలీట్ కూడా చేయలేదు. పెట్టిన మున్సిపల్ చైర్మన్ గారి పేరు మేము తీసుకోలేదు అందులో, రజిత గారు, ఒక సర్పంచ్, ఒక రైట్ హ్యాండ్ ఆఫ్ ఎమ్మెల్యే అండ్ ప్లస్
మున్సిపల్ చైర్మన్. ఇది రాజకీయం కాకపోతే ఏంది? మేము అడిగింది రాజకీయం కాదు, మేము ఆ ఫోటోలు చూపెట్టి ఇంట్లో ప్రమేయం ఉన్నది, ఒక పాత్ర ఉన్నది, అది ఉన్నదా లేదా దాన్ని దర్యాప్తు చేయండి చాలు. దాని మీద సిట్ వేస్తారా, సిబిఐ వేస్తారా, ఏం చేస్తారా, ఇవన్నింటిని పెట్టాలి. కానీ ఉట్టిగా ప్రతిపక్షం మాట్లాడడానికి ఇది చేస్తే ఎంత అంటే వీళ్ళే కదా ప్రజాస్వామ్యం మొహబ్బత్ కి దుకాన్, మేము రాజ్యాంగ పాలన చేసుకుంటామని ఒక ప్రశ్నను కూడా స్వీకరించలేను వాళ్ళు. ఒక సోషల్ మీడియాది అండ్ ఇదే కదా ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తుంటారు, సోషల్ మీడియాలో మీరు ఎవరైనా పెడితే తాట తీస్తా, బొక్కలు నార తీస్తా, జైళ్ళల్లో వేస్తా. సో ఈ రకరకాల ఏదేదో ఇక మస్తు తిట్లు, అదేంటది లక్షల మందిని పెట్టి కొట్టిస్తా, నా కార్యకర్తలను పంపిస్తా, బట్టలు కూడా తీసి కొట్టిస్తా, ఇవన్నీ కూడా మస్తు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇలా దాంట్లో భాగమే కావచ్చు ఇప్పుడు. కానీ ఇది కేటీఆర్ గారు భయపడతారా, దిలీప్ గారు భయపడతారా, నేను భయపడతానా? ఏమైతుంది దీంతో, ఏం సాధ్యమవుతుంది? అంటే ఎట్లా మీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది ఈ కేసులకి? అంటే సోషల్ మీడియాలో మీరు అంటే ఒక నాయకులు, బీఆర్ఎస్ నాయకులనే కాదు, కార్యకర్తలు, ఈరోజు యాక్టివిస్టులు, జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో ఏదైనా క్వశ్చన్ చేస్తే వారిని పోలీసులకు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరుగుతుంది. కోర్టులు డెఫినెట్ గా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, అలాగే వందల మంది మీద కేసులు పెడుతుంటే హైకోర్టే ఓపెన్ గా ఇచ్చింది కదా. మీరు లా అండ్ ఆర్డర్ ని చూసుకోకుండా, మీరు వేరే దొంగ పనులు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా మీరు ఇవి చేస్తున్నారు. సేమ్ థింగ్ ఇవాళ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. కొన్నిసార్లు హైకోర్టు చెప్పింది కూడా, కొన్ని విషయాల్లో మీరు ఏంటండి సాటర్డే సండేలే ఎందుకు తీసుకొని వస్తున్నారు అని చెప్పిండ్రు. హైడ్రా విషయంలో ఈవెన్ సోషల్ మీడియా కేసెస్ విషయంలో కూడా మీరు మొబైల్ ఫోన్, కౌశిక్ రెడ్డి గారు మొబైల్ ఫోన్ ఎట్లా తీసుకుంటారు, నా మొబైల్ ఫోన్ ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. బాజాప్తా మీకు చెప్తున్నాను, మేము అధికారంలోకి వస్తాం అప్పుడే నా మొబైల్ ఫోన్ తెచ్చుకుంటాం, బరాబర్ పోయి నా మొబైల్ ఫోన్ ని తీసుకొని వస్తా. అంటే ఎందుకంటే ఇది అప్రజాస్వామిక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని అది గుర్తుండాలి ఎప్పటికప్పుడు. కాబట్టి వాళ్ళు సీజ్ చేసిన మొబైల్ ఫోన్ అయితే వాళ్ళంతటా వాళ్ళు తెచ్చేయాలి, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్ షాన్తోని పోయి తీసుకొని వస్తాం. ఎందుకంటే మీరు వేసేటి అన్ని తప్పుడు కేసులు, మీకు ఏం కావాలి, జైల్లో వేయాలనే ప్రయత్నం. ఒకసారి ఆల్రెడీ 10 రోజులు నన్ను జైలు వేసారు, తప్పుడు కేసు వేసారు, బరాబర్ అది కూడా కొట్లాడుతున్నారు కోర్టు కేసు. దిలీప్ గారు ఆర్టీసీ లోగో విషయం మీద ఛానల్లే వేసిన దాన్ని ఆయన వేస్తే, కాంగ్రెస్ ఛానల్ కూడా వేసిన దాన్ని ఆయన వేస్తే ఆయన మీద కేసు వేసారు. మహిళా జర్నలిస్టుల మీద కేసులు వేస్తున్నారు, అవి కోర్టులో నిలబడతలేవు కూడా ఇమీడియట్ గా. అంటే నా విషయంలో అయితే ఒక రోజు బెయిల్ కోసం 6 జడ్జిలు ఒక్క రోజులో మారిన పరిస్థితి ఇవాళ చూస్తున్నాము. కోర్టు జడ్జెస్ కూడా చెప్తున్నారు వీళ్ళు ఎంత పెట్టినా కూడా ఆ కేసులు నిలవలేకపోతున్నాయి. మొన్న ఏమని ఆరోపణ వేసిర్రు, రేవతి గారి మీద ఏమని ఆరోపణ వేసిర్రు, డబ్బులు ఇచ్చి చేపించారు అని. కోర్టు ఏమని చెప్పింది, బెయిల్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పింది, అలాంటి ఏం ఆధారాలు లేవు, నో ట్రాన్సాక్షన్స్ అని చెప్పి బెయిల్ ఇచ్చారు. సో తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒత్తిడి పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలకి ఇది మంచిది కాదు. వీళ్ళు ప్రభుత్వంలో రాకముందు ఒక మాటలు చెప్పి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళ చేయాలనుకుంటే ఎవ్వరు కూడా ప్రవీణ్ గారు భయపడే, అంటే ఈ స్టేట్మెంట్లు, ఈ కామెంట్లు, ఈ కేసులు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఎట్లా అనుకోవచ్చు, ఒక డైవర్షన్ లాగానా లేక ఇంకేదన్నా అంటే తొక్కిపెట్టి అనగదొక్కి దానిలాగా అని చెప్పేసి అనుకోవచ్చు. తొక్కి పెట్టడానికి, భయపెట్టడానికి, ఇది చేస్తే అయ్యో వీళ్ళు కేసులలో భయపడిపోతారు కావచ్చు, కుటుంబాలను ఒత్తిడి పెట్టవచ్చు కావచ్చు అని ఇదొకటి. ఇంకొకటి అజెండాగా డిస్కషన్ ని మార్చడం. అసెంబ్లీ డే 1 అండి, రేవతి గారి గురించి అసెంబ్లీలో డే 1 మాట్లాడుతూ ఏమని అంటాడు, ఆ అమ్మాయి గతంలో కూడా ఎస్సీ ఎస్టీలను అవమానించింది. ఎంత దుర్మార్గం అంటే, అప్పుడు వాస్తవం వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు, అప్పుడు ఒక బీజేపీ నాయకుడిని డిబేట్ లో పిలిచినప్పుడు ఆయన ఎస్సీ ఎస్టీ కేసు వేసింది, ముమ్మాడికి వాస్తవం. కానీ అందులో ఇంకో వాస్తవం ఏంటిది, అప్పుడు పరామర్శించడానికి వెళ్ళింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు. అప్పుడు నువ్వు పరామర్శించడానికి వెళ్తావు, ఇవాళ నువ్వు అదే అసెంబ్లీలో నిలబడి ఆమె అప్పుడు కూడా తప్పు చేసింది, ఆమెకు నేర ప్రవృత్తి ఉందని నువ్వు నీ పోలీసులతో చెప్పిస్తావు. ఇంత దుర్మార్గం ఉంటుందా? అంటే ఆయనకి అవసరం వచ్చినప్పుడు ఆయనే ఏదంటే ఆ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు చూడండి, అది చేసే ప్రయత్నం చేస్తూ ఇవాళ కూడా మేము ఒకటి ఏది మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడుతున్నాం. వి బిలీవ్ ఇన్ దట్. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ ముంగట కాగితం పెడుతుంది. అప్పుల గురించి మీరు చెప్పే తప్పులు పార్లమెంట్ లో చెప్పారు కదండి. ఇప్పుడు 2 రోజుల క్రితం పార్లమెంట్ లో వచ్చింది, 24 టాప్ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అప్పు లేదు. నువ్వు చెప్పే అప్పులు ఏంటిది, నువ్వు 7.5 అనేదో 7.5, 8, 10 ఇవన్నీ నోటికి వచ్చింది అది చెప్తున్నారు. పార్లమెంట్ లో చెప్పింది 4. అందులో 1,50,000 15 రోజులది, 15 నెలల్లో 1,50,000 1,58,041 crores అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో ఇవన్నిటిని ఫ్యాక్ట్స్ పెడుతున్నాం. సేమ్ థింగ్ ఈ పేపర్ లీక్ కూడా.
ఇవాళ మీరు పెట్టిన కేసుతోని 3 కేసులతో ఒకటి మంచిది ఏంటంటే పేపర్ లీక్ ఎస్టాబ్లిష్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా అందరు చర్చించుకుంటారు. రైట్, మీరే అన్నారు ఆధారాలతో సహా ప్రభుత్వం చేస్తున్న దాన్ని పేపర్లతో సహా ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం, అందుకే మా మీద కక్ష కడుతుందని చెప్పేసి. తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ ఉన్నప్పుడు డిజిటల్ మీడియా డైరెక్టర్గా దిలీప్ కొరంతం అనే ఒక మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఆయన 3 సార్లు విదేశీ పర్యటనకు పోయించినందుకు ఖర్చు 18 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఆర్టీఐ ద్వారా చూపించిన కొన్ని పత్రాలు, కొన్ని పేపర్లు అన్నింటిలో ఇలా ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేజీలో వార్త వచ్చింది. అది అబద్ధం అంటారా, నిజం అంటారా? అసలు ఆ ఖర్చు ఏంది? అంత ఖర్చు అవుతుందా 3 సార్లు ఒక మనిషి వేస్తే? ఒకటి నంబర్ 1, దిలీప్ కొనతం గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కాదు. వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఐటీ విభాగాన్ని అప్పుడు చాలా కూడా ఐటీ ఎంప్లాయీ ఉండే, గూగుల్లో ఉండే ఇదంతా కూడా. అండ్ ఎన్నో కూడా లిటరేచర్ రైటింగ్స్ ఇవన్నీ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సర్వీసెస్ అవసరము అని భావించి ఎంతో మందిని ఉద్యమకారులను తీసుకున్నట్టే వారికి కూడా డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, వారి మీద ఈ ఆర్టీఐ ఒకటి ఏంటిదంటే, అసలు విచిత్రం ఏంటంటే ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో ఇది వచ్చింది కదా, అసలు ఈ ఆర్టీఐ ఎప్పటిది? ఆర్టీఐ అడిగింది ఆగస్టు 2024లో అయితే సమాధానం వచ్చింది 22 నవంబర్ 2024లో. 22 నవంబర్ ఎగ్జాక్ట్ డేట్ చెప్తున్నాను నేను. భరణి కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ సమ్ డిపార్ట్మెంట్, వారు సంతకం పెట్టి రాసి రిలీజ్ చేసిన ఈలే. అది 4-5 నెలల తర్వాత ఇవాళ పత్రికల్లో ఎట్లా వస్తుందండి అంటే దాని వెనక ఎవరో ఉన్నారు. ఇది ఇంకా యాదృచ్ఛికం ఏంటంటే 2 రోజుల క్రితం దిలీప్ కొరంతం గారు 2 వ్యక్తుల గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకటి చీఫ్ మినిస్టర్ సిపిఆర్ అయోధ్య రెడ్డి గారి గురించి. అయోధ్య రెడ్డి గారు తన ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి, ఫేస్బుక్ పేజ్ నుంచి ఎన్నో అశ్లీల ఫాలో అవుతున్నాడు, ఎన్నో హ్యాండిల్స్ని, అశ్లీల అసభ్యకర హ్యాండిల్స్ని, పోను, రకరకాల బూతు, ఇవన్నీ. దాన్ని మా సోషల్ మీడియా వాళ్ళు హైలైట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ వేపిస్తారు అయోధ్య రెడ్డి గారు. దీన్ని దిలీప్ కొరంతం గారు పాయింట్అవుట్ చేశారు. మీరే ఇట్లాంటి బూతు హ్యాండిల్స్ని ఫాలో అవుతూ ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అయ్యి మీరే చేయడం ఏంటి అని అంటే నంబర్ 1. నంబర్ 2, ఇంకొకటి ఏంటంటే శ్రీరామ్ కర్రీ అని మీడియా డైరెక్టర్ ఒక ఆయన, ముందు డెక్కన్ క్రానికల్, మన రాష్ట్రమైన కాదు, తెలంగాణ రాష్ట్రమైన కాదు, ఆయనను చీఫ్ మినిస్టర్ గారు తీసుకొని వాళ్ళ ప్రభుత్వ ధనంతో, మన ప్రజాధనంతో ఆయనను మీడియా డైరెక్టర్గా పెట్టారు. ఆయన గతంలో ఇదే పిచ్చిరాతలు ఇట్లాంటివన్నీ కూడా రాతలు రాసిండు. అప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ కలిసి గెలుస్తుంది, మహాకూటంలో ఇట్లా అని మస్త్ అనలేసులు చెప్పిండు. ఆయన మొన్న ఏమైందంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి స్పీచ్లు రాస్తూ ఉంటాడు. మొన్న ఒక కాండం అడ్వర్టైజ్మెంట్ డైలాగ్ తీసుకొని రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో రాయడం, మళ్ళీ మెయిన్ హార్ట్ అనే సంస్థ కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ గుజరాతీ కూడా కట్టింది వీళ్ళే అని, ఇదేంటి మన కాదు మన సమతామూర్తిది కూడా కట్టింది వీళ్ళే అని, ఏదో కొంచెం సెల్ఫ్ గోల్ అయ్యి నాదే తప్పు జరిగింది అని వారు తప్పుడు స్క్రిప్ట్లు, రాంగ్ స్క్రిప్ట్లు, న్యూక్లియర్ చేంజ్, ఇట్లా అంతా గలత్ స్పీచ్లు రాస్తున్నాడు. మొన్న డీలిమిటేషన్ అప్పుడు దేశవ్యాప్తంగా కేటీఆర్ గారి స్పీచ్కి చాలా ప్రశంసలు వచ్చినాయి. కేటీఆర్ గారు కూడా పాయింట్స్ వచ్చినప్పుడు విజయన్ గారిని మెచ్చుకున్నారు, స్టాలిన్ గారిని కొనియాడారు, రేవంత్ రెడ్డి గారిని కూడా సపోర్ట్ చేశారు. అది ఉందాతనం. అది డెఫినెట్ గా అక్కడ రేవంత్ రెడ్డి గారు డీసెంట్ గానే బిహేవ్ చేశారు, కేటీఆర్ గారు కూడా ఉందాగానే ఉన్నారు. మధ్యలో కోతికి కొబ్బరి చిప్ప అన్నట్టు ఈయనకి ఈ పదవి ఇచ్చినందుకు నేను ప్రశంసన తెచ్చుకోవాలి కదా, నేను రేవంత్ రెడ్డి గారిని మన్నన పొందాలి కదా అని ఉడతా భక్తిగా ఆ భజన చేయడానికి కేటీఆర్ గారిని సోషల్ మీడియాలో అటాక్ చేసి, ఎందుకు అని అంటే నీ స్పీచ్లు అక్కడ బాగలేవని నీకేదో ముటికాయలు పడ్డట్టు ఉన్నాయి సీఎం ఆఫీస్లో. అదే అందరు కేటీఆర్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు, నా స్పీచ్ గురించి కాదు. ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి గురించి ట్వీట్ చేసిండు, చాలా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసిండు. కానీ ఆ డీలిమిటేషన్ మీటింగ్ సంబంధించి కేటీఆర్ గారిని, నువ్వు సీఎం ఆఫీస్లో ఉన్నావు, నువ్వు ప్రభుత్వ జీతం మీద ఇవాళ ఉంటున్నప్పుడు బాధ్యతగా పనిచేయాలి కదా. దీన్ని క్వశ్చన్ చేసారు దిలీప్ గారు. చేసిన 24 గంటలకే కథ. అంటే ఎందుకంటే ఆయనే ఒక మీడియా హెడ్ గా, ఎడిటర్ గా పనిచేసిన వ్యక్తి. ఇవాళ సీఎం ఆఫీస్ లో మొత్తం మీడియా విభాగానికి డైరెక్టర్ గా పనిచేసిన ప్రభుత్వంలో అందరికి ఫోన్లు కొట్టిండు. ఇక 5 నెలల తర్వాత వచ్చిన ఆర్టీఐ ఇవాళ వచ్చిందంటేనే దీని వెనుక రాజకీయ కుట్ర ఆలోచించండి. ఇది దీని వెనుక జరిగిన సీన్. ఇక అందులో ఉన్న కంటెంట్స్ గురించి మీకు చెప్తా. నేను ఆర్టీఐ చదివిన, నా దగ్గర ఉన్నది కూడా. అందులో నంబర్ 1 ఏమని చెప్పిండ్రు అని అంటే,
ఇలా చాలా మంది పాపము తెలియకుండా, ఎందుకంటే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన కట్టు కథనంతోని అట్లనే Yes, sir. రిపోర్ట్ చేశారు, అవును. యాజ్ ఇట్ ఈస్ రిపోర్ట్ చేశారు. అందులో మెన్షన్ అయ్యింది ఏంటంటే విదేశీ పర్యటనలకు ఈ విభాగం, డిజిటల్ విభాగం ఖర్చు చేయలేదు. మరి ఇతర పరిశ్రమల విభాగం చేసి ఉండొచ్చు కావచ్చు, కానీ ఇక్కడి నుంచి అయితే రూపాయి ఖర్చు కాలేదు. అంటే అందులోనే విదేశీ యాత్రలకు ఇందులోకి వెళ్ళి ఖర్చు పెట్టింది అని లేదు. నంబర్ 1. ఆయన ఇండివిజువల్గా వెళ్ళిండా, అందులో డావోస్ ఉన్నది, అందులో యుఎస్ ఉన్నది. కేటీఆర్ గారితో పాటు వెళ్ళిండు. హీఈస్ అ డిజిటల్ మీడియా డైరెక్టర్. డిజిటల్ మీడియా డైరెక్టర్ పని ఏంటిదండి? ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ప్రత్యేకంగా ఐటీ విభాగము, ఇండస్ట్రీస్, ఇవి మనకు వచ్చే పెట్టుబడుల గురించి మనం గొప్పలు చెప్పుకోవాలి. మరి శ్రీరామ్ కర్రీ అనే వ్యక్తి ప్రభుత్వంలో లేనప్పుడు, డెక్కన్ క్రానికల్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిండు? ఉదయ్ సింహ ప్రభుత్వంలో ఆయనకు కూడా ఎలాంటి పోస్ట్ లేదు, ఆయన ఎట్లా వెళ్తాడు? రోహిన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నాయకుడు, కానీ ప్రభుత్వంలో ఆయనకి ఏం లేదు, ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఆయన ఎట్లా వెళ్తాడు చెప్పండి? వీళ్ళు ముగ్గురు ఇంకెంతో మంది దాంట్లో వెళ్తున్నప్పుడు, వాళ్ళు ప్రభుత్వంలో ఎలాంటి పోస్టులు లేకపోయినా కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో వెళ్తున్నప్పుడు, డిజిటల్ మీడియా డైరెక్టర్గా దిలీప్ వంతం గారు డావోస్కి వెళ్ళినా, కేటీఆర్ గారితో పాటు యుఎస్కి వెళ్ళినా, పెట్టుబడుల కోసం వెళ్ళిన బృందంలో వెళ్తే తప్పేంటిది? అయితే ప్రభుత్వ నిధులు జనాల సొమ్ముతోని ప్రభుత్వం పనులు అని చెప్పి వెళ్ళి విదేశాల్లో ఎన్ఆర్ఐ విభాగాలు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళతోటి మాట్లాడి అక్కడ సోషల్ మీడియా ఆర్గనైజ్ చేసిండు, దానికి ప్రభుత్వం డబ్బులు ఎట్లా వాడుకుంటారు అని చెప్పేసి వినిపిస్తున్న ఆరోపణ. వీళ్ళు కుట్రలు పన్నాలంటే ఏదో కట్టుకథనాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు డావోస్కి వెళ్ళి ఏం వెళ్ళిర్రా మాకు తెలియదు, రకరకాల న్యూస్లు వస్తున్నాయి. ఇట్ సిమ్స్ ఈసారి డావోస్లో ఎస్కాట్ కల్చర్ బాగా పెరిగిందంట. ఎస్కాట్ కల్చర్ అంటే అక్కడ మహిళలు అవన్నీ ఏదో ఉంటాయి కదా, మేము అట్లాంటి ఆరోపణలు ఏమంటారా? మరి ఈసారి ఏదో చాలా పెద్దగా పెరిగింది అని, అందుకే వీళ్ళందరినీ తీసుకొని పోయినని చెప్పమంటారా? కాదు కదా. పెట్టుబడుల కోసం సమావేశాలు జరిగినాయి, పెట్టుబడులు పెట్టారు. అందులో ఒకళ్ళిద్దరు ఎవరన్నా వచ్చి కలిసిన, ఎందుకంటే మీరు యూఎస్కి వెళ్తే మీరు తొలి వెలుగు పని మీద యూఎస్కి వెళ్తారు, అట్లా నొట్టి తెలుగు వెలుగు బృందాన్ని కలుస్తారా? యుఎస్లో ఉన్న తెలంగాణ అభిమానులు వస్తే మిమ్మల్ని కలిస్తే చిచ్చి నన్ను కలవకండి, నేను ఈ పని మీద వచ్చినా అని చెప్తారా? అంటే నేను అబద్ధం దాటేయడానికి లేదు, అట్లా ఏం జరగలేదు అని కూడా. వచ్చేవరన్నా వచ్చి తెలంగాణ అభిమానులు వచ్చి కలిస్తే కూడా తప్పేంటి చెప్పండి? గది కూడా మీరు ఇదే చేస్తారా? నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏంటిది? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. యాక్చువల్లీ అని లేచింది విదేశీ పర్యటనల గురించి, ఆ ఆర్టీఐలో లేదు. ఇంకోటి ఏంటిది? ఒక సంవత్సరంలో 50 లక్షలు, ఇంకో సంవత్సరంలో ఒక 30 లక్షలు, ఒక సంవత్సరంలో 13 కోట్లు, ఇట్లా యావరేజ్గా టోటల్గా 18 కోట్లు. ఏది? బీఆర్ఎస్ మొత్తం హయాంలో అని లేచిన ఖర్చు 18 కోట్లు. ఓకే, మీరు ఇప్పుడే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీ విభాగానికి. ఒక్క సంవత్సరానికే మీరు 100 కోట్లు, నేనంటలేదు, నేను మీడియా వాళ్ళు రాస్తున్నారు కదా, ఒక్క సంవత్సరానికే కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా విభాగానికి, డిజిటల్ మీడియాకి 100 కోట్లు ఖర్చు పెడితే, మొత్తం ప్రభుత్వంలో ఉండి మొత్తం అంతుండి 18 కోట్లు. అండ్ ఇంకోటి చెప్తాను, లాస్ట్ ఇయర్ 13 కోట్లు కూడా దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి. దశాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు విస్తృతంగా ప్రచారం, అవుట్డోర్ మీడియా కానివ్వండి, యూట్యూబ్స్ కానివ్వండి, ఎన్నో మీడియా కూడా ఇవన్నీ కూడా జరిగినాయి. ఇట్స్ ఆల్ ఇన్ ఓపెన్ అండి. కానీ అందులోకి వెళ్ళి ఓహో ఇట్లా కాన్స్పిరసీ, ఈ కాన్స్పిరసీ కూడా ఎప్పుడు పుట్టుకొచ్చింది? ఎప్పుడు అయితే నిన్ను నిలదీసిండ్రో, నిన్ను క్వశ్చన్ చేసిర్రో, నీ తప్పిదాన్ని క్వశ్చన్ చేసిర్రో, మరుసటి 24 గంటలకే 6 నెలల ముందున్న ఆర్టీఐను, 22 నవంబర్ 2024 రోజున్న ఆర్టీఐను తెచ్చి నువ్వు వాళ్ళు ఇస్తే, దయచేసి మేము మీడియా వాళ్ళని కూడా, ఎందుకంటే నాకు ఒక రిపోర్టర్ ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారు, మీ దగ్గర ఆర్టీఐ ఉందా అని. అంటే ఆర్టీఐ లేకుండా కూడా రాస్తున్నారా మీరు? మీ దగ్గర ఆర్టీఐ లేదు, ఎందుకంటే సీఎం ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది, దాన్నే రిపోర్ట్ చేసేసారు, బస్ అదే. దయచేసి జర్నలిజంని మనం కాపాడుకోవాలి. సీఎం ఆఫీసు ఇట్లా రాసి ఇచ్చేసేసరికి యాజ్ ఇట్ ఈస్ రిపోర్ట్ చేయదు. దీని మీద డెఫినెట్గా దిలీప్ వంతం గారు పోరాటం చేస్తారు. దాంతోపాటు మేమందరం కూడా, మా న్యాయ వింగ్ కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, పార్టీ అందరం కూడా వారితో పాటు ఉన్నాం. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఈజ్ అ వెరీ సూపర్ జెంటిల్మెన్, ఎప్పుడు కూడా తిట్టింది లేదు, అందరికి కూడా తెలుసు, బూతులు కూడా మాట్లాడారు. వారి మీద ఇప్పటికీ దాదాపు సుమారు 10 కేసులు వేసి, ప్రతిసారి జైలుకి పంపిద్దాం అనుకుంటారు, కోర్టు పంపిస్తలేదు, వీళ్ళు తీసుకపోతున్నారు, కోర్టు ఇంటికి పంపించేస్తున్నారు, ఫోన్లు సీజ్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఇప్పుడు సో కక్ష కట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దిలీప్ కొంతం గారిని బయటోడెవడో వచ్చి ఇవాళ రాజ్యం వెళ్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా లేకుండా మొత్తం మీడియాని నేనే శాసిస్తా అని అట్లా చేస్తూ ఉంటే అందరం ఊరుకుంటామా? ప్రజాస్వామ్యం ఊరుకుంటుందా? డెఫినెట్గా మేము పోరాడతాం దీని మీద. అయితే ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతున్నందుకే మా సోషల్ మీడియా మీద, మా నాయకుల మీద, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇట్లా కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు అని చెప్పేసి మీరు వాదిస్తూ ఉన్నారు.
లేదు గత ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతున్నాం కాబట్టి సోషల్ మీడియాలో మాపై దాడి చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఇందులో ఏది కరెక్ట్ అనుకోవచ్చు? రెండిటికి సమానంగా ఉన్నాయి అనుకోవచ్చా? లేక కొంత దీనిలో డైవర్ట్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయి? ప్రవీణ్ భాయ్ ఏం దాడి చేస్తున్నాం చెప్పండి? మేము ఇవాళ ఏం దాడి చేస్తాం చెప్పండి? ఏం చేయగలుగుతాం మేము? మేము అల్టిమేట్‌గా ట్వీట్‌లే చేయగలుగుతాం. ఫేస్‌బుక్‌లోనే పెట్టగలుగుతాం. ప్రజలు నిర్ణయిస్తారు. అది కరెక్టా కాదా అని. నీకు తిన్నదరక్క నువ్వు పోల్ పెట్టుకున్నావు నీ అఫీషియల్ హ్యాండిల్‌లో. ఏమైంది? వద్దు మాకు నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పాలన వద్దని చెప్పిర్రు. పోనీ ఇంకేం దాడి చేస్తాం? దాడి నీ దగ్గర కదా! నువ్వు మా కోసం సీఎస్‌వి సైబర్ సెక్యూరిటీస్ వోళ్ళని పెట్టుకొని, నువ్వు మా కోసము సైబర్ క్రైమ్ వోళ్ళని యాక్టివ్ పెట్టుకొని, మా కోసం టాస్క్ ఫోర్స్ వోళ్ళని పంపించి, మొన్న ఎస్ఓటీ వాళ్ళని పంపించి, ఇన్ని వింగ్స్ ఉన్నాయి నీ కోసం. దాడి నీదంటారు దాడి. మా మీద నువ్వు ఇవాళ చేస్తున్నావు. ఎవ్వరిని సహిస్తలేవు. రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ని సహిస్తలేవు. జర్నలిస్టులను సహిస్తలేవు. మహిళ అంటూ గౌరవం లేదు. గతంలో దాన్ని నువ్వు తీస్తున్నా అని అంటున్నావు కదా! నీ తీస్తున్నది ఏమైంది చెప్పు? నువ్వు ఏసినవు కేసీఆర్ గారి మీద ఒక కమిషన్ ఏసినవు. ఏమైంది కమిషన్ చైర్మన్‌కి? సుప్రీం కోర్ట్ తొలగించింది. సెల్ఫ్ గోల్ నంబర్ 1 ఫార్ములా ఈ. ఏమైంది ఫార్ములా ఈ? ఫార్ములా ఈని బంద్ చేపిస్తివి. అందాల పోటీని తీసుకొనొస్తున్నావు. అందాల భామల కోసం ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. దానికోసం ఏమంటావు? చేనేతలకు బాగా జరుగుతుంది అనేసి. ఇవాళ పరికెపల్లి రాజు అని పెద్దలు వారు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు చేనేత. అక్కడ చావులైతున్నాయి. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు అవుతున్నాయి. నువ్వు అందాల భామను తీసుకొని వచ్చినావు. వీటిని మేము ప్రశ్నించొద్దాం? మేము ఏం మాట్లాడుతున్నామండి? హైడ్రా గురించి ఎత్తినాం. మూసి రైతులు, కొడంగల్ రైతులు, అశోక్ నగర్ యువత. నువ్వు ఇచ్చిన హామీలు గ్యారంటీల గురించి మాట్లాడితే కూడా నీ గ్యారంటీలే కదా! నీకు దమ్ముంటే కాలర్ ఎగిరేసుకొని గ్యారంటీ చేసినా అని చెప్పు. శాతగానునివి కాబట్టి నువ్వే కదా! దీపాదాస్ మున్షి గారు అనుకుంటా పాత ఇన్ఛార్జ్. ఏమని అన్నారు? మీకు గిఫ్ట్లు ఇస్తాం, తోఫాలు ఇస్తాం, సోషల్ మీడియాలో పెట్టండి రా బాబు అని ఆమెనే ప్రకటన చేసింది. మా దగ్గర స్మార్ట్ కార్డు లాగా ఇస్తాం. మా దగ్గర అట్లాంటిది కూడా లేదు. మా దగ్గర ఒకటే అండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్. ఈ రెండిటి కోసం పనిచేస్తున్నాం. ఇంకో కొత్త వాదన వీళ్ళు ఏం తీసుకున్నారు? దుబాయ్‌లో వీళ్ళకి టీం ఉన్నది, యూఎస్‌లో టీం ఉన్నది, అర్జెంటీనాలో కూడా ఉన్నది, బ్రాజిల్‌లో కూడా ఉన్నది. ఏంటిది చెప్పు సార్? వాళ్ళందరూ బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారు. ఉండరా? ఎన్ఆర్ఐ సెల్‌లు ఉండయా? ఏందంటే మేము వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత అయ్యో ప్రభుత్వం కోల్పోయినామా అనేసి వాళ్ళందరూ అగ్రెసివ్ అయిన, అందరూ యాక్టివ్ అయింది. రేవంత్ రెడ్డి గారు యూఎస్ పోయినప్పుడు ఆ సెల్లులతో మీటింగ్ పెట్టారా? ఎన్ఆర్ఐ సెల్లులతో పెడతారు కదా! మాకు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా దుబాయ్ టీం షేక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఫెయిలియర్స్‌ని అడుగడుగున ఎంబడిబడి పొద్దటి నుంచి రాత్రి వరకు మా బీఆర్ఎస్ వాళ్ళు పొద్దునంతా ఇండియాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తున్నారు. రాత్రి కాగానే ఎన్ఆర్ఐలు అందరూ అక్కడ వాళ్ళకు ఉదయం కాబట్టి అక్కడున్న ఎన్ఆర్ఐ బీఆర్ఎస్లు అందరూ పనిచేస్తున్నారు. ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, సమాధానాలు చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఇంకోటి, మేము అల్టిమేట్‌గా పెట్టేటి ట్వీట్లే, కంటెంట్ ఇచ్చేది మీలాంటి యూట్యూబ్ ఛానల్సే. మీరు పోయి బయటలో తీసుకుంటున్నారు, ప్రజలు తిడుతున్నారు, పొట్టు తిడుతున్నారు, దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడు మేము కొన్ని పెట్టలేకపోతున్నాం కూడా. ఉదాహరణకు మొన్న ఒక రైతు రేవతి గారు పెట్టారు, నేను పెట్టలే, నాకు పెట్టాలనిపించింది. అలా తిడుతున్నాడు రైతు. ఆయన ఆవేశం, ఆయన ఆవేదన ఉన్నది. తిట్టడానికి, స్వీకరించడానికి రేవంత్ రెడ్డి గారు ధైర్యం లేదు కదా! కానీ మేము కూడా చెప్తున్నాం, తిట్టకండి దయచేసి. మంచిగా విమర్శించండి, వ్యంగ్యంగా విమర్శించండి. మీ బాధ మాకు తెలుసు. కానీ అక్కడ ఆయన తట్టుకోలేకపోతున్నాడు కదా! ఆయన మస్తు డ్రామా చేస్తున్నాడు. అయ్యో నన్ను తిడుతున్నారు ఇది అదని. మరి ఆయన బూతులు మాట్లాడినప్పుడు పోలీసోళ్ళని తిట్టే, రైతులను తిట్టే, జర్నలిస్టులను తిట్టే, మాజీ సీఎంని తిట్టే, ఇంతమందిని తిడుతున్నాడు. పిల్లల ముంగట తిడతాడు, అందరి ముంగట తిడతాడు. సో ఇవన్నీ కూడా పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గ్యారంటీస్, డిక్లరేషన్స్, ప్రామిసెస్, 420 ప్రామిసెస్ ఇవన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా డ్రామా చేస్తుంది. రైట్. అంటే ప్రతిపక్షం, అధికార పక్షం మధ్యలో ఫైట్ ఇట్లా ఉంటే, ఇక రాజకీయాల విషయాలకొస్తే బీజేపీకి కొత్త అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రాబోతా ఉన్నాడు. ఈటెల రాజేందర్ ఫైనల్ అయింది. ఉగాది సందర్భంగా ఆయన అనౌన్స్ చేయబోతా ఉన్నారు అధికారికంగా అని చెప్పేసి ఒక వార్తనైతే వినిపిస్తున్నది. దాని పట్ల అందరూ ఒక అలర్ట్‌గా, అటు బీజేపీలో కావచ్చు, అందరూ ఒక ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు ఆ అనౌన్స్‌మెంట్ కోసం. బీఆర్ఎస్ పార్టీలో అంటే చాలా కాలం పనిచేసి ఒక ఉద్యమకారునిగా కేసీఆర్ గురించి మొత్తం పూర్తిగా పార్టీ లోతులు తెలిసిన వ్యక్తి, ఒక మీ పోటీగా ఉండే పార్టీకి అధ్యక్షునిగా మారబోతా ఉన్నాడు. అటువైపు నుంచి మీకేమైనా లాస్ జరిగే అవకాశం ఉందా? అటువైపు నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడైతే బీఆర్ఎస్‌కి ఏమన్నా దెబ్బ పడతదా? నాకు తెలిసి బీజేపీతోని బీఆర్ఎస్‌కి దెబ్బ పడదు. ఎందుకంటే బీఆర్ఎస్‌కి దాని ఇంటాక్ట్ పర్సెంటేజ్, ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటది కదా! అసెంబ్లీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ ఇంటాక్ట్. ఇంకోటి,
మీరు అంటున్నారు ఈటల రాజేందర్ గారికి వస్తుందని. బండి సంజయ్ గారిది మొన్న నేను విన్నా వారు మీటింగ్ ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు. నేను అధ్యక్షుడు అని సోషల్ మీడియాలో ఏపించుకోను, వేరేలాగా మాట్లాడిపించుకోను, బీజేపీ సిద్ధాంతం ఇది కాదు అని వెటకారంగా ఈటల రాజేందర్ గారిని వేసుకున్నట్టు అనిపించింది. చాలా స్పష్టంగా కనబడ్డది అది బండి సంజయ్ గారు. వారికి అంతర్గత విభేదాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళ పార్టీని వాళ్ళని తేల్చుకొనివ్వండి. కానీ ఒకటేంటిదంటే ఇంకెన్ని రోజులు బీజేపీ దేశంలో ఇది 3వ వాళ్ళ ప్రభుత్వం. ఏం చేసిర్రు చెప్పండి? వాళ్ళు చేసింది ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంటిది? ఒక ఒక వాళ్ళంతట వాళ్ళే ఒక పరిశ్రమ, ఒక గిఫ్ట్ సిటీ వచ్చిందా? గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంటుందిగా, మన దగ్గర వచ్చిందా? బుల్లెట్ ట్రైన్ ఏమన్నా మన దగ్గరకు వచ్చింది? లేదు డిఫెన్స్ కారిడార్ అని ఉత్తరప్రదేశ్ బుండేల్ఖండ్లో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నది, అదేమన్నా మన దగ్గరకు వచ్చిందా? లేదు రైల్వే యూనివర్సిటీ అని గుజరాత్లో పెట్టిరు, అదేమన్నా మన దగ్గరకు వచ్చిందా? ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అని గుజరాత్లో పెట్టిరు, అదేమన్నా మన దగ్గరకు వచ్చిందా? ట్రెడిషనల్ మెడిసిన్ అని గుజరాత్లో పెట్టిరు, అదేమన్నా మన దగ్గర? ప్రత్యేకంగా వాళ్ళు పనిచేస్తున్నది వాళ్ళ రాష్ట్రాలకి. మన దగ్గర చెయ్యండి. మనల్ని ఏదో అమాయకులుగా వీళ్ళకి ఓట్లు వేసారు. 8+8 = 0. పార్లమెంట్లో ఇలా మొన్న బడ్జెట్ వచ్చింది, ఏమైనా మాట్లాడారా చెప్పండి? ఏమన్నా అంటే మేము మీకు నీళ్ళు ఇస్తున్నాము, మేము మీకు నీళ్లు కూడా మనకు మన వాటా తేల్చలేదు, మేము మీకు రోడ్లు కడుతున్నాం. దేశం మొత్తం రోడ్లు కడుతున్నారు, దేశం మొత్తం రైల్వే స్టేషన్స్ అయితే, కానీ ప్రత్యేకంగా అప్పర్ భద్ర ప్రాజెక్ట్కి నిధులు ఉంటుంది. ఇంకేదో ఐఐఎం అనేది బీహార్ అనగానే బీహార్ కోసం ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్లను ప్రకటిస్తారు. మరి తెలంగాణకి ఎందుకు అట్లా అంత ఉదారంగా ఎందుకు పనిచేయరు? సో భారతీయ జనతా పార్టీ ఇవాళ డిక్లైన్ అవుతుంది. ఆఫ్టర్ 2 టర్మ్స్, 3rd టర్మ్లో వచ్చిన నరేంద్ర మోదీ గారు మొన్న అయితే ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కాపాడారు. అట్లాంటి భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు? ఇంకొకటి, కాంగ్రెస్ని నమ్మిండ్రు, రిస్క్ తీసుకున్నారు. రిస్క్ తీసుకొని వాళ్ళు ఏమైపోయింది? మనం వెనక్కిపోతున్నాం కదా. తెలంగాణ వెనక్కిపోతున్నది. ఆదర్శవంతమైన రాష్ట్రం. ఇలా క్రైమ్ రేట్ పెరిగింది, హైదరాబాద్లో పెరిగింది, తెలంగాణలో పెరిగింది. డెవలప్మెంట్ ఇండెక్సెస్లో డిక్లైన్ అవుతున్నాం. అప్పులు కేవలం 15 నెలల్లోనే 1,58,000 కోట్లకు వెళ్ళిపోయింది అప్పులు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వచ్చి దీన్ని రిపేర్ చేసి మళ్ళా గాడిన పెట్టాలి, మళ్ళా టాప్ స్టేట్గా తీసుకొని రావాలి, మనం ఆదర్శవంతమైన రాష్ట్రం కావాలి. ఎలాగైతే మన రైతు బంధుని చూసి వాళ్ళు కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టిరో, మన మిషన్ భగీరథను చూసి హర్ఘర్ నల్కా జల్ అని పెట్టిరో, మన కళ్యాణ్ లక్ష్మిని ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు కాపీ చేసిరో, ఇట్లా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒక ట్రాక్ మీద ఉండాలి, ఒక ఫాక్స్కాన్ రావాలి. రేపటి దినం వీళ్ళు రద్దు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన ఫార్ములా ఈ వల్ల నష్టపోతున్న టెస్లా లాంటి సంస్థ కూడా మన దగ్గరికి రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు అండ్ బీఆర్ఎస్ నాయకత్వం కావాల్సి వస్తుందా? లేదు సబ్జెక్ట్ లేని బండి సంజయ్ గారు, లేదు సొంత పార్టీ మీదనే ఇంకా పట్టున్నదో లేదో అనే ఒక కన్ఫ్యూజన్ సొంత గ్రూపులు ఉన్న ఈటల రాజేందర్ గారు, లేకపోతే కిషన్ రెడ్డి గారు, ఎప్పుడు తెలంగాణ విషయం మీద మాట్లాడని కిషన్ రెడ్డి గారు, ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎంచుకుంటారు? రిజల్ట్ చూస్తే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, ఇటువైపు మొత్తం కూడా అంటే బీజేపీకి ఒక పాజిటివ్ వేవ్ వస్తూ ఉన్నది. రేపు రాబోయేది మేమే, జనాలు కోరుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. స్థానిక సంస్థల్లో కూడా మేము బెస్ట్ రిజల్ట్ సాధిస్తామని చెప్పి చాలా నమ్మకంగా చెప్తా ఉన్నారు కదా. 2015లో రామచంద్రరావు గారు బీజేపీ ఎమ్మెల్సీ గెలిచారు. దాని తర్వాత 2018లో ఏమైంది? మరి అసెంబ్లీలో 100 సీట్లలో డిపాజిట్ పోయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని పట్టుకొని అసెంబ్లీ ఎలక్షన్స్కో లేకపోతే ఇంకేదో అవుతుందని అట్లుంటుంది డైనమిక్స్. మీరే తెలంగాణ పాలిటిక్స్ని మీరు గమనించండి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఒకలాగా వస్తున్నాయి, బై ఎలక్షన్స్ ఫలితాలు ఇంకోలాగా వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకోలాగా వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇంకో అట్లా లైన్స్ డ్రా చేసుకొని ఉన్నాం. రేపు అంటే నరేంద్ర మోదీ గారిని కేవలం పార్లమెంటు వరకు వచ్చినప్పుడే నమ్ముతున్నారు. ఆ నమ్మకం కూడా పడిపోతుంది, అది పక్కన పెడదాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటి ఒకటి బీఆర్ఎస్ దాన్ని ముందుగా కూడా సీరియస్గా తీసుకోలేదు. మీకు గుర్తుంటే కరీంనగర్లో లాస్ట్ టైం 2018-19లో అనుకుంటా జీవన్ రెడ్డి గారు గెలిచారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ అఫీషియల్గా క్యాండిడేట్ని పెట్టలేదు. ఈవెన్ ఇక్కడ రామచంద్రరావు గారు సెకండ్ టైం నిలబడ్డప్పుడు కూడా అందరూ పుకార్లు ఏం లేపిరంటే బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టరు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని సపోర్ట్ చేస్తుంది అని. అల్టిమేట్గా ఏమైంది? సురభివాణి గారిని పెట్టినాం, గెలిచింది. సో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బేస్డ్గా మన డైనమిక్స్ నడవవు. పోనీ వాళ్ళు గెలిచిన తర్వాత ఇవాళ ఏమైనా స్పీడ్ చూపెడుతున్నారా అంటే లేదు. అరే ఎస్ఎల్బిసి టనల్దే ఉదాహరణ అండి. కాళేశ్వరానికి ఒక పిల్లర్ పర్రబడితేనే దాని మీద హుటాహుటిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా డ్యామేజ్ చేద్దామా అని 2 రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది.
వచ్చి కనీసం సాయిల్ శాంపిల్స్ కూడా తీసుకోకుండా దాని మీద మా మీద బురద జల్లుతూ రిలీజ్ కూడా చేసి రిపోర్ట్, రైట్? రాహుల్ గాంధీ గారు హుటాహుటిన హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. మరి ఎస్ఎల్బిసి టనల్ ఇవాళ ఎవరు చేపట్టి కూలించి చెప్పండి? దాంట్లో ప్రభుత్వ తప్పిదం లేదా? ప్రాణాలు పోయినాయి కదా. నెల రోజులు అవుతుంది, 2 డెడ్ బాడీలు బయటకు వచ్చినాయి. అండ్ ఇవాళ ఎవరైతే అందులో ఆ చర్యలు ఆపరేషన్స్ చేస్తుండ్రో వాళ్ళకు కూడా రిస్క్ ఉన్నది కదా. కానీ మరి దాని మీద కేంద్రంలో ఉన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎందుకు రాలేదు? కేసీఆర్ గారి మీద కాళేశ్వరంలో హైకోర్టు కేసు వేస్తారు, మరి దీని మీద ఎందుకు ఎవరు కేసు వేయలేదు ఇప్పటి వరకు? మరి వీళ్ళు కనీసం మాట్లాడరు, ఒక ప్రెస్ మీట్ పెట్టరు, మీది బాధ్యత అని. సో ఇవాళ అర్థమవుతున్నది. ఇవాళ మనం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా అని చూస్తున్నాం. విజయశాంతి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ గారు, వీళ్ళు మొన్నటి వరకు బీజేపీలోనే వచ్చి ఇళ్ళకి వచ్చారు కదా. అంటే ఐడియాలజీ ఎంత మంచిగా ఉందో చూడండి. రాహుల్ గాంధీ గారు ఏమో గుజరాత్లో అంటారు, బీజేపీ వాళ్ళు మన దాంట్లో ఉన్నారు, వాళ్ళని తీసి పడాలని తెచ్చి నువ్వు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇస్తున్నావు. ఇక్కడ మరి ఏమేమి పొట్టు తిట్టారు. రాజగోపాల్ రెడ్డి గారు తిట్టని తిట్లు అబ్బా ఎంత కమ్మగా, అవన్నీ ఇంకా వినబడుతుంటే ఇంకా అవుతుంటాయి. తెచ్చి మినిస్ట్రీ పెట్టుకోవడానికి ప్రజలే చూస్తున్నారండి ఇవన్నీ. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఇన్ని రోజులు 15 నెలలు సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మిమ్మల్ని ఏమనలేదు, రేపటి నుంచి మీ సంగతి చెప్తా త్వరలో అన్నట్టుగా, అంటే ఆయనకు హోంమంత్రి నాకు ఇష్టం అని చెప్పేసి ఒక ఆయననే ఇంటర్నల్గా అక్కడక్కడ మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సో హోంమంత్రి కనుక రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మీ సంగతి చెప్తా అని ఒక బెదిరింపు లాగా, హెచ్చరికలాగా చేసినట్టుగా అనిపిస్తుంది. దాని పట్ల మీ స్పందన ఏంటి? ప్రవీణ్ భాయ్, మేము ఎవ్వరికి భయపడు. అల్టిమేట్గా మాకు రక్ష, మాకు శిక్ష ఇచ్చేది కూడా ప్రజలే, అంతే కదా. మాకు రక్షణ నిలబడేది కూడా ప్రజలే. ఇవాళ ప్రజలు చూస్తున్నారు. మొన్నటి వరకు బండ బూతులు, గలీజ్ బూతులు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మంచోడు అయిపోతాడు. ఎందుకు? నీకు పదవి వస్తున్నది కాబట్టి, మంత్రి పదవి వస్తున్నది కాబట్టి. మీ స్వార్థాల కోసం రాజకీయాలు చేసారు. ఒకటి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా మీద అబద్ధ ప్రొపగండాలు చేసారు. ప్రజలు మధ్యలో కొంత కన్ఫ్యూజ్ అయింది. కానీ ఇవాళ గమనిస్తూ ఉంటారు. తిట్టుకున్నోళ్ళు, ఇంత తిట్టుకున్నోళ్ళు, ఇదంతా చేసుకున్నోళ్ళు, వీళ్ళు మళ్ళీ మంత్రి పదవులు, వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మాకు సర్టిఫికేట్ ఇచ్చేది తెలంగాణ ప్రజలు. ఓ ఏఐసిసి కాదు, ఒక బీజేపీ కాదు, ఇంకెవరు కాదు, రాజగోపాల్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు. మాకు అల్టిమేట్లీ ప్రజలు ఇచ్చేది అసలైన జడ్జ్మెంట్. దానికోసం మేము పనిచేస్తాం. రైట్. అంటే ప్రజలే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. గతంలో వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే మీతో పని నిలబడరు, మళ్ళీ రేపు కూడా వాళ్ళే వస్తారు అంటారు. రైట్. రేపు ఈ 10 చూడండి, 14లో మా రిజల్ట్ చూడండి, 18లో మా రిజల్ట్ చూడండి. తర్వాత కూడా మేము ఆల్మోస్ట్ 39 సీట్లు మేము గెలిచినాం. అండ్ మిగతా సీట్లు కూడా చాలా బార్డర్లో మేము ఓడిపోయినాం కదా. వీళ్ళలాగా సున్నాలు, 100 సీట్లలో డిపాజిట్, ఆ ఓటమి కాదు. మాకు కొన్ని పొరపాట్లు మేము కూడా చెప్తున్నాం. బరాబర్ జరిగిన పొరపాట్లను మళ్ళీ అవన్నీ కూడా చేసుకొని ఇవాళ ప్రజల పక్షాన నిలబడుతున్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎవరున్నప్పుడు రైతు బంధు ఆగలేదు, ఎవరున్నప్పుడు లాక్డౌన్ సమయంలో కూడా వ్యవసాయం ఆగలేదు. కానీ వాళ్ళు ఎందుకు రైతు భరోసా పడతలేదు? ఇది గమనిస్తూ ఉంటారు. ఏనాడు కూడా మేము విమర్శలు రాజీవ్ గాంధీ గారు లాంటి వాళ్ళను, సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళ మీద మేము చేయలేదు. కానీ ఇవాళ విమర్శల పేరు మీద సిబిఐని తెచ్చుకుంటారు, ఈడీ అంటారు, కేసులు అంటారు, ఏసీబీ అంటారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను చాలా వ్యక్తిగతంగా, చాలా విద్వేషపూరిత రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అది ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు. ప్రజలు గమనిస్తున్నారు అంటున్నారు కదా. అండ్ ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు దగ్గరికి వస్తూ ఉన్నది. మళ్ళీ 2 తారీఖు నాడు వాయిదా పడ్డట్టున్నది. ఇదంతా గమనిస్తూ ఉంటే ఒకవైపు అటు గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, అటు అరకపూడి గాంధీ కావచ్చు, బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, పార్టీ మారలేదని చెప్పేసి ఒక భయపడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వచ్చి మేము మళ్ళీ వస్తామని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి కూడా ఒక పుకార్లు వినిపిస్తుంది. తాజాగా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే రాజు యాదవ్ అభ్యర్థి అని చెప్పేసి ఫ్లెక్సీలు ఏకంగా కనిపిస్తూ ఉంది. సో ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉండబోతుందో, 10 గెలుస్తారా? బీజేపీ ఏమన్నా మధ్యలో దూరి ఒక 2-3 సీట్లు కొట్టుకుపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి కొన్ని చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే 10కి 10 మీరు గెలిచే అవకాశం ఉందా? అందులో కొన్ని అటు చీలికయ్యి ఒక 5 మీకు, ఒక 2 వాళ్ళకు, ఒక 2 వాళ్ళకి అట్లా పోయే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఆ 10 సీట్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అప్పుడు చూసి ఓట్లేసారు, నంబర్ 1. ఇప్పుడు అదే కేసీఆర్ గారిని ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటి, నంబర్ 1, ఆ కోర్టులో కేసు వేసింది మేము కొట్లాడుతున్నది మేము. ఇవాళ డెఫినెట్గా ఆ కోర్టులో కేసు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఈ 10 మంది ఎవరైతే ఇవాళ ఒకసారి మేము పోయినాము అని చెప్పి కొందరు పోటీలు చేసి, కొందరు మా మీదనే అసెంబ్లీలో దురుసుగా మాట్లాడి ఇవాళ వాళ్ళందరూ ఓట్లు అడిగితే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు అనేది గమనిస్తారు. సో డెఫినెట్గా ఇంట్లో భారతీయ జనతా పార్టీ రోల్ పెద్దగా ఉండదు. వాళ్ళు వాళ్ళ సంఖ్య పెంచుకుందామనే ప్రయత్నం చేస్తారు. కానీ
మాకేంటంటే ఒకటి మేము కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే మమ్మల్ని అన్నారు మీరు ఎమ్మెల్యేలను తీసుకున్నారని. మేము అనేది ఏంటంటే మేము రాజ్యాంగంలో ఉన్నదాన్ని మేము మర్జర్ చేసినాం. అది తప్పంటే మీరు రాజ్యాంగం నుంచి తొలగించేయండి కదా. ఆట మొదలు పెట్టింది మేం కాదండి. ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసింది వాస్తవం కదా. మరి ఆయన అప్పుడు చేసినప్పుడు ఇవాళ దాని తర్వాత మేము మర్జర్ అని చేసినాం. పోనీ మేమే తప్పైతే నువ్వు ఎందుకు ఫుల్ స్టాప్ చేయలేదు? సో అల్టిమేట్గా రెండు రాజకీయ పార్టీలు, బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, మమ్మల్ని మాత్రం నిలదీస్తారా? మేము పాలిటిక్స్ చేస్తే మీరు పాలిటిక్స్ చేయాలి, మేము పాలిటిక్స్ చేయాలి. సో ఇవాళ మా మీద చేస్తున్న చర్యలను కూడా మేము సుప్రీంకోర్టు ద్వారా నిన్న కూడా బ్రహ్మాండంగా సుప్రీంకోర్టు జడ్జి గారే అంటున్నారు 4 వారాల సమయం అంటే 4 సంవత్సరాల సమయం తీసుకుంటారా అనేసి అంటున్నాడు ఆయన. ఇంత పరిస్థితి దాకా స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇదంతా కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారిని నమ్మిన, ఆయనతో తిరిగిన మనుషులు కానివ్వండి, ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరి వాళ్ళు ఆలోచించరా? రేవంత్ రెడ్డి గారికి మాటకు క్రెడిబిలిటీ లేదు, ఆయన యూటర్న్ మనిషి అని మేము ప్రూవ్ చేయడంలో సక్సెస్ఫుల్ అవుతున్నాం. అందుకే ఆయన రేపు రాబోయే హామీలు ఇచ్చినా కూడా ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరు. ఫైనల్గా అసెంబ్లీలో చూస్తే ప్రతిపక్షం మీద అధికార పక్షమే పై చేయి సాధిస్తున్నట్టుగా, కొంత ప్రతిపక్షాన్ని అటు భయపెట్టిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొన్న జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినారు. అండ్ నిన్న సభలోనే వేముల ప్రశాంత్ రెడ్డి గారు కొంత ఒక్క నిమిషం అన్న భావోద్వేగంగా కొంత బాధపడ్డట్టుగా కోమరెడ్డి వ్యాఖ్యలకు అది ఈరోజు కేటీఆర్ గారిని బట్టి విక్రమార్క ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకొని కొంత ఇది కనిపిస్తుంది. ఆ పై చేయి అధికార పక్షానికి కనిపిస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ సీను. దీనికి మీరు భయపడే వాళ్ళే ఇట్లా లూజ్గా మాట్లాడతారు కదా. మేము ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారిని హౌస్లో లేకుండా చేసారు, అది భయం కాదా? ఎవరిది భయం? జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉంటే గ్రామీణ ప్రాంతం గురించి, వ్యవసాయం గురించి, నీళ్ళ గురించి, నీటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన గొంతును మూసేయడానికి మీరు సస్పెండ్ చేసారు. వేముల ప్రశాంత్ రెడ్డి గారు సబ్జెక్ట్ని దాటైతే ఏం మాట్లాడలేదు కదా. ఇక కేటీఆర్ గారు ఎత్తిన దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు 30% కమిషన్ అని వేసిన ఆరోపణ వాస్తవం కాదా? బట్టి గారు ఛాంబర్ బయట 20% కమిషన్ అని ఇవాళ మాట్లాడటము, లేకుంటే ఈటల రాజేందర్ గారు పెద్ద ఆరోపణ వేసిర్రండి. సతీమణి, ఒక మంత్రి సతీమణి కమిషన్ అడుగుతుంది అని ఈటల రాజేందర్ గారు అడిగారు. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి గారు బిల్స్ రిలీజ్ చేస్తారో అంతా ఎవరికి తెలియకుండా ఉంటుందా? ఎవరి మీద ఆరోపణ? మరి ఇంత రోషంను పుల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడని బీజేపీ ఎంపీను ఈటల రాజేందర్ గారిని ఎందుకు అనలేదు బట్టి గారు? కేటీఆర్ గారు సూటిగా అన్నారు, అవును కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అన్నారు 50 లక్షలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు అనేసి. సో వాళ్ళు ఇవాళ ఏంటిది అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు, ఊగిపోయి ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా. అండ్ రేవంత్ రెడ్డి గారి భాష చూడండి, అసెంబ్లీలో నిలబడి బట్టలు కూడా తీసి కొడతా అన్నప్పుడు దానికంటే భాష ఇక వాళ్ళు నేర్పియాలన్నా, కాంగ్రెస్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలన్నా. ప్రవీణ్ గారు చెప్పాలంటే బట్టి గారైనా ఫస్ట్, లేకుంటే శ్రీధర్ బాబు గారైనా ఎవరైనా రేవంత్ రెడ్డి గారి క్లాస్ స్పీకర్. ఇంగ్లీష్లో సామెత ఉన్నది, ప్రాక్టీస్ ఫస్ట్ బిఫోర్ యూ ప్రీచ్, అంతే కదా. సో ఆచరణలో పెట్టండి, ఆ తర్వాత మాకు చెప్పండి. మీరే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూడబుద్ధి అయితే లేదండి. మమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా కౌంటర్ ఇవ్వండి అంటే, ఇప్పుడు నా దాంట్లోనే చూడండి, నేను ఒక్క బూత్ పదం అన్న రేవంత్ రెడ్డి గారిని అన్నా, ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడితే 50 బూతులు వస్తాయి. ఆయన కౌంటర్ ఇవ్వాలంటే మాకు గలీజ్ అవుతుందండి. మా ఇంట్లల్లా గా రేవంత్ రెడ్డి భాష మాట్లాడతావాను అని అనే పరిస్థితి. మేము అట్లా చదువుకున్న వాళ్ళం, మేము రేవంత్ రెడ్డి గారిలాగా ఎందుకు మాట్లాడతాం? సో మాకు అయితే లేదు. కానీ అప్పుడప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు, ఈట్కా జవాబ్ పత్తర్సే దెంగి అన్నట్టు కేటీఆర్ గారు కూడా రఫ్గానే చేయాల్సి వస్తుంది, హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. అంటే మొత్తంగా ఏదైతే రాష్ట్రంలో రాజకీయాలు కావచ్చు, రాబోయే ఉప ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడుతున్న కేసులన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నాయి అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ చర్యలకు అన్ని దిగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నటికీ భయపడరు, సరైన ధీటుగానే సమాధానం ఇస్తారని చెప్పేసి కృషాంక్ చెప్తా ఉన్నారు. కెమెరామన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.